హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. బాగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ చాలా బాగుంటుందన్నమాట. లేక్ అన్నమాట. ఇది వచ్చేసి కెంపెంగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరగానే ఉంటుంది. అలాగే యలహంకలో ఉంటుందన్నమాట. ఈ లేకు చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా చూసేయండి. చుట్టూ ఉంటుందన్నమాట. వాకింగ్ చేయడానికి కానీ మనము ఇలా చూడడానికి కానీ మొత్తం ఉంటుంది. నేనైతే ఒకవైపే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇంకొక వైపుకి అయితే నేను వెళ్ళలేదు కాబట్టి. చూడండి, ఆ వాటర్లో ఆ సన్ను చాలా అంటే చాలా అందంగా ఉంది కదా. మీరు కూడా అయితే చూసేయండి. మా వాడైతే చాలా హ్యాపీగా ఆడుకుంటాడనమాట. ఇక్కడ వాడు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి కానీ అన్నీ ఈవినింగ్ టైంలో చాలా అలా కూర్చునేసి ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ మీరు కూడా చూడండి, చూపిస్తున్నాను. మా వాడు ఎత్తుకుంటుంటే నడుస్తాననేసి నడుస్తున్నాడు అన్నమాట. అలా చూసుకుంటూ వాడేమో దిగేసి అక్కడే ఆడుకుంటున్నాడు. రాళ్ళు వేయడానికి చూస్తున్నాడు అనమాట. అందులో చిన్న చిన్ని రాళ్ళు. వాళ్ళ డాడీ చిన్నవి పూలు అలా పీకిస్తున్నాడు. అక్కడ చిన్ని చిన్ని పూలు కూడా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయన్నమాట. ఆ పైన సూర్యుడు కిరణాలు వచ్చేసి ఇలా వాటర్లో పడుతుంటే చాలా బాగుంది అనిపించింది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, దూరంగా వచ్చేసి వాటర్ ఫాల్స్ లాగా కూడా పెడతారు ప్రతిరోజు. మేము ఇలా వెళ్ళలేదన్నమాట. చూడండి, ఇలా యోగాసనాలు కూడా ఉన్నాయన్నమాట మధ్యలో. అక్కడ కూర్చొని కూడా వ్యూ అయితే చూడొచ్చు. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. ఈ యోగాసనాలు మధ్య మధ్యలో ఇలా పెట్టారనమాట. ఇక్కడ కూర్చొనేసి ఫొటోస్ కూడా తీసుకుంటూ నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చాలామంది అయితే వస్తారనమాట ఇక్కడికి, దగ్గరున్న వాళ్ళు. మీరు కూడా దగ్గరలో ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. దగ్గర లేకపోయినా మీరు బెంగళూరు వచ్చినప్పుడైతే యలహంకలో లేక్ వ్యూలోకి అయితే ఖచ్చితంగా చూసేయండి. లేక్ వ్యూ అయితే అటు సైడు ఇటు సైడు వాటర్ అన్నమాట. చుట్టూ చెట్లు చాలా బాగా ఉంది. ఇవి ఆడుకోవడానికి అన్నమాట పిల్లలు. చూడండి, పిల్లల బొమ్మలు అయితే ఎలా పెట్టారో ఇక్కడ. చిన్ని చిన్ని బొమ్మలు చాలా బాగా ఆడుకుంటున్నారనమాట పిల్లలు. ఉయ్యాలలు ఉన్నాయి వాళ్ళు ఎక్కడానికి, అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకొంచెం ముందుకెళ్తే అవి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట ప్లేసు. వాష్రూమ్స్ కూడా ఇక్కడే బాగా కట్టారనమాట. వర్షం వచ్చినా కూడా మనం కూర్చోవడానికి అయితే ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి చాలా బాగా. ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట, గంగమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ ఉండేది. చాలా బాగుంది. ఇక్కడైతే కూర్చోడానికి అన్నమాట ప్లేసు. వర్షం పడినా కానీ నార్మల్గా కూర్చోడానికి కానీ చాలా బాగా అయితే కట్టారనమాట. అదిగో అక్కడ. ఇక్కడైతే చూడండి, మొత్తం ఆకాశం అయితే వాటర్లో కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇదైతే 6:30కి 6కి అలా అన్నమాట. సూర్యుడు అయితే అటువైపు వెళ్ళాడు. వ్యూ చూడండి లోపల ఎంత బాగా అనిపిస్తుందో. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.